అంశం మేము అనుకోకుండా మా టూరిజం మినిస్టర్ తెలంగాణ రాష్ట్రంలో టూరిజం బాగా డెవలప్మెంట్ చేయాలనే ఒక స్టడీ టూర్ విషయం అనుకోకుండా ఇక్కడ మహబూబ్నగర్ జిల్లా మాజీ మంత్రివర్యులు సిగ్గుమాలిన మాటలు మాట్లాడుతున్నారు. సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వల్ల 100 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు ఓ నానుడు వల్ల తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే మీరు తెలంగాణ ఇచ్చేటప్పుడే ఆర్టికల్ 3 ప్రకారం ఉమ్మడి అంతర్రాష్ట్ర వివాదాలు, ఉమ్మడి రాష్ట్రాల వివాదాలన్నింటినీ కూడా షెడ్యూల్ 9 ప్రకారం అయితే, షెడ్యూల్ 10 ప్రకారం అయితే మనం 10 సంవత్సరాల లోపల పరిష్కారం చేసుకోవాలనేదే ఆ రోజు కండిషనల్ తెలంగాణ ఇవ్వడం జరిగింది. ఇవల్ల నేను ఆ జోలికి పోలేను, కానీ ప్రజలు ఆ రోజు ఒక అవకాశం ఇచ్చారు. తెలంగాణను అన్ని విధాలు అభివృద్ధి చేసుకోవాలనే విషయాల్లో మీకు అవకాశం ఇస్తే, ప్రజల అవకాశం ఇస్తే ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రులను తిట్టకుండా తిట్టి నువ్వు అధికారంలోకి వచ్చినాక ఇవాళ ఒక నియంత్రితంగా తన ఇష్టానుసారంగా మన నీళ్లు, మన నిధులు అన్ని తరలించుకొని పోతా ఉంటే నీవు ఆ రోజు ఈ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి లేరు ఆ రోజు. ఇలా ఆ రోజు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుచుకొని అలింగనం చేసుకుంటూ ఇవాళ తెలంగాణ ఉద్యమకారుల యొక్క హృదయాలు చెలించినాయి. ఆ రోజు నువ్వు అలింగనం చేసుకుంటే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని అలింగనం చేసుకుంటే ఆయన హృదయాలు చెల్లించుకుంటూ ప్రతి ఒక్క తెలంగాణ అభిమానికి, తెలంగాణ ఉద్యమకారు ఇవాళ మీరు మన తెలంగాణ రాష్ట్రానికి పరిష్కారం చేసుకున్న అంశాలన్నింటినీ తుంగలో దక్కి మీ స్వార్థ రాజకీయాలు, మీ అధికార భోగభాగ్యాలు అనుభవించి ఇవాళ నీతిని వల్లిస్తే ఇవాళ మీరు చేసిందేమో సంసారం, ఇవాళ చేసిందేమో వ్యభిచారం. అంటే మీరు ఆచరించలేరు, మీరు ఆచరించింది దుర్మార్గం కాదా? ఇవాళ ఆ రోజు ఇవాళ పార్టీ ఎందుకు మారుతున్నారంటే తెలంగాణ ప్రజలకు టీఆర్ఎస్ కార్యకర్తలు పూర్తిగా నమ్మకం పోయింది. మా మిత్రులు అభివృద్ధి అంటారు, కానీ నేను ఒక అడుగు ముందుకే చెప్తున్నా, పూర్తిగా భరోసా పోయింది. ఎందుకంటే ఇది ఒక వ్యభిచార పార్టీగా మారిపోయింది. ఇలా టీఆర్ఎస్ ఎక్కడ పోయింది? మహారాష్ట్రలో పార్టీ పెడతాను, దేశంలో చక్రం దిగుతాను. వాళ్ళ మీరు అర్థం చేసుకోండి, పత్రిక సోదరులు కూడా సమాజానికి అర్థమయ్యే విధంగా కూడా మీకు చెప్పండి. ఇవాళ మొన్న జరిగిన ఎన్నికలలో పూర్తిగా భరోసా పోయింది. ఇక ఈ పార్టీ ఉండదు, అమ్ముడు పోయింది. ఇలా వ్యభిచార రాజకీయాలు చేస్తుంది కేసీఆరే, నిరంజన్ రెడ్డి లాంటి వాళ్ళే వ్యభిచార రాజకీయాలు చేస్తున్న వాస్తవము కార్యకర్తలకు నమ్మకం లేదు. కాబట్టి ఇవాళ కార్యకర్తలకు కానీ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడాలంటే ఈ యొక్క కేసీఆర్ వల్ల కాదు, ఇక అది కాలం చెల్లిన పార్టీ అని డిసైడ్కి వచ్చారు. కాబట్టి ఇవాళ పార్టీ మారుతా ఉన్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇవాళ ఒక నమ్మకం కాంగ్రెస్ పార్టీ మీద పెట్టుకున్నారు. కాబట్టి యాంటీ డిఫెక్షన్ యాక్ట్ అనేది మీరందరూ చూసారు. సంపత్ అన్నను, వెంకటరెడ్డి అన్నను స్వయాన శాసన